హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే టేస్టీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో, దానిలోకి కావాల్సిన గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని తీసుకొని అందులోకి తగినంత కారం, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు, కొంచెం లెమన్ అండ్ చికెన్ మసాలా, ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా కొంచెం వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ముందుగా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా పడతాయి. ఇలా కలుపుకున్న తర్వాత మనం శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీలకు కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఫ్రైడ్ ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీలో కావాల్సిన రైస్ని నేను ముందే కడిగి పెట్టుకున్నాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని అందులో సాల్ట్, మసాలాలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, సాజీల, లవంగాలు, చెక్క అన్నీ వేసుకొని కొంచెం చికెన్ బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవి 80% కుక్ అవ్వాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన బౌల్ని పెట్టుకొని ఇందులో బిర్యానీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక సాజీల, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, చెక్క అన్నీ వేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. దీన్ని కొంచెం ఫ్రై లాగా చేసుకొని ఇలా ముందుగా 80% కుక్ చేసుకున్న రైస్ని తీసుకొని లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా చికెన్ పై లేయర్ లాగా వేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా రైస్ని మొత్తం లేయర్ లాగా వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా రైస్ని లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చికెన్ బిర్యానీ బాగా కుక్ అవుతుంది. ఇలా మిగిలిన మొత్తం రైస్ లేయర్ లాగా వేసుకొని ఇలా వేసుకున్న రైస్ పైన ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకొని ఇప్పుడు ఇవి 15 minutes కుక్ అవ్వనివ్వాలి. ఇలా మూత పెట్టేసుకొని ఇప్పుడు 15 minutes కుక్ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్టీ బిర్యానీ ఇంట్లోనే టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము బిర్యానీలో కావాల్సిన గ్రేవీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన గ్రేవీ ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా వచ్చిందండి బిర్యానీ. ఇప్పుడు మిక్సీ తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొబ్బరి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక సాజీల, చెక్క, లవంగాలు, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాక చికెన్లో ధనియా పౌడర్, కారము, సాల్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, లెమన్ వేసి ముందుగానే నేను కలిపి పెట్టుకున్నాను. ఆ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా ఫ్రై అవుతున్న పేస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని
ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్లో ఉన్న పచ్చితనం పోయి టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక దానికి సరిపడా కొన్ని వాటర్ని వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ బిర్యానీలోకి కొంచెం గ్రేవీ లాగా కావాలి అంటే దానికి తగినన్ని వాటర్ వేసుకొని చికెన్ని ఇప్పుడు కుక్ అవనివ్వాలి. ఇప్పుడు చికెన్ బిర్యానీలో కావాల్సిన గ్రేవీ కుక్ అయిపోయింది. అంతే, టేస్టీ చికెన్ బిర్యానీ ఇంట్లో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ చికెన్ బిర్యానీ ఇస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.